నమస్తే. వెల్కమ్ టు తెలుగు ప్రజా టాక్స్ యూట్యూబ్ ఛానల్. యుద్ధం, యుద్ధం, యుద్ధం. ఎక్కడ చూసినా యుద్ధం. ఈ యుద్ధాల శబ్దం మన గ్రామాల నిశ్శబ్దాన్ని కూడా చెదరగొడుతుంది. ఆ యుద్ధాల వల్ల ఇంధన ధరలు పెరుగుతున్నాయి, రవాణా ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్నాయి, ఎగుమతులు ఆగిపోతున్నాయి, మార్కెట్లు కుబేలవుతున్నాయి. ప్రభావం చివరికి ఎవరి మీద పడుతుందంటే పొలం మీద నమ్మకం పెట్టుకున్న రైతు మీదే. తన ప్రాణం పెట్టి పండించిన పంటను ఎవరైనా కొనాలి అనే ఆవేదనతో తక్కువ ధరకే అమ్మక తప్పనిసరి పరిస్థితి. మధ్యవర్తులు మాత్రం అదే పరిస్థితిని అవకాశంగా మార్చుకుంటున్నారు. రైతు దగ్గర చౌకగా కొన్న పంటను పట్టణాల్లో 3 రెట్లు ధరకు అమ్మేస్తారు. ఒకవైపు యుద్ధం దేశాలను విభజిస్తుంది, మరోవైపు అదే యుద్ధం రైతు జీవితాన్ని నిశ్శబ్దంగా పగలగొడుతుంది. ఈ విషయం మీద ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కనిగంటి ప్రభాకర్ రావు గారు మనతో ఉన్నారు. వారితో చర్చిద్దాం. నమస్కారం అండి చౌదరి గారు. మీ ఆవేదన అర్థం చేసుకున్నాను. ఏం చెప్పాలన్నా బాధతోనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకనంటే పక్క దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి, మన గ్రామాల్లో నిశ్శబ్దానికి భంగం కలిగిస్తున్నాయి. ఇంతేకాకుండా గ్రామాల్లో వ్యవసాయ ఉత్పత్తుల రేట్లు తగ్గిపోయినాయి, ఎగుమతులు ఆగిపోవటం వల్ల. ఇక్కడికి వచ్చేటప్పటికి సిటీల్లో వినియోగదారులు దోపిడీకి గురవుతున్నారు. వీళ్ళకి ఏమాత్రం రేటు తగ్గటం లేదు, అంతేకాక పెరుగుతున్నాయి. ఎందుకని ఇలా? దీనికి కారణం ఎవరు? ఈ సమస్య ఎలా పరిష్కారం చేసుకోవాలి? ఇది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళను వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఇది పరిష్కారం దిశగా ఆలోచించాలి. అమెరికా లక్షల కోట్లు నష్టపోయింది యుద్ధం వల్ల. ఇరాన్ నేవీ వైమానిక దళం సర్వనాశనం అయింది. హార్మోజ్ జలసంధి రవాణా స్తంభింపజేశారు. కారణం ఏదైనా నష్టాలను ఏ అభంశవం తెలియని మనం అనుభవిస్తున్నాం. ఆ యుద్ధాలతో మనకి కానీ, మన గవర్నమెంట్కి కానీ, మన ప్రజలకు కానీ ఎటువంటి సంబంధం లేదు. అయినా టీ స్టాల్స్లో గ్యాస్ కొరత, కర్రీ పాయింట్లు గ్యాస్ కొరత, హోటల్స్ గ్యాస్ కొరత, హాస్టల్స్ గ్యాస్ కొరత, అవన్నీ మూతపడే స్థితిలో ఉన్నాయి. ప్రత్యామ్నాయాలను సూచిస్తున్నారు మేధావులు. ఆ ప్రత్యామ్నాయాల ఖర్చు ఎక్కడి నుంచి తేవాలి? నష్టాలను ఎలా పూడ్చుకోవాలి? రేట్లు పెంచితే వినియోగదారులు ఒప్పుకోవట్లేదు, పెంచకపోతే నడపడం కష్టమవుతుంది. అసలు ఈ సమస్యలన్నింటినీ ఎదుర్కోవడానికి కారణాలేంటి? ఎవడి మీదో యుద్ధం చేస్తే మనకేంటి ఈ బాధలన్నీ? ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. మనం టెక్నాలజీ పెరిగింది అనుకుంటున్నాం, ఆ టెక్నాలజీ వల్ల నష్టాలు కూడా ఇలాగే ఉంటాయని తెలుసుకోండి. మనం ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాం, ఎంతో ముందుకు వెళ్ళిపోతున్నాం, ఎంతో డబ్బు సంపాదిస్తున్నాం, ఎన్నో దేశాలకు వెళ్ళిపోతున్నాం. కానీ మన మూలాల్ని మర్చిపోతున్నాం. ఉదాహరణకి గ్రామాల్లో వంట అంటే కట్టెలతోనే చేసేవారు గతంలో. ఆ పొగలో కూడా ఒక ప్రత్యేకమైన సువాసన ఉండేది, ఆహారానికి అసలైన రుచిని ఇచ్చేది. ఇప్పుడు కాలం మారింది, గ్యాస్ సిలిండర్లు, స్టవ్లు వచ్చాయి, సౌకర్యం పెరిగింది, కానీ ఆ పాత అనుభూతి తగ్గిపోయింది. అప్పుడు పరిస్థితులు ఎలా మారుతున్నాయో చూస్తుంటే యుద్ధాల ప్రభావం, ఇంధన కొరత వల్ల మళ్ళీ ప్రజల కట్టెల వైపు చూస్తున్నారు. ఇది మనకు పాఠం చెబుతోంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్. మన పాత పద్ధతులు కేవలం సంప్రదాయం కాదు, అవసరం వచ్చినప్పుడు మనకు సహాయపడే మార్గాలు కూడా. కాబట్టి పాత జీవన విధానాలను మరొకండి, పాత సాంప్రదాయాలను గౌరవించండి, అవసరమైతే వాటిని మళ్ళీ స్వీకరించండి. ఇంకొక మాట, ఇప్పుడు బిర్యానీ కట్టెల మీద చేస్తే స్పెషల్ అని బోర్డులు పెట్టుకుంటున్నారు. అలాగే పాలు కాచి పెరుగు తోడేస్తే కూడా చాలా రుచిగా ఉంటుందని అందరూ లొట్టలేసుకుంటూ తింటున్నారు. అంతేగాక ఉలవచారు అనే ప్రత్యేకమైన ఒక బ్రౌన్ సూప్ని ఇతర దేశాల వాళ్ళు కూడా బాగా ఆస్వాదిస్తున్నారు. వాటిని కూడా కట్టెల మీదే తయారు చేయటం స్పెషల్. కాబట్టి మన పాత పద్ధతులు మంచివి కాదని, కొత్త పద్ధతులే మంచివని భావించకండి. పాత కూడా మంచిదే, పాత దాంట్లో కూడా సౌకర్యం ఉంది. ఇతర దేశాల మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనమే నిలబడి మన ఏరియాలో మనమే దొరుకుతాయి. కాబట్టి వాటిని ప్రత్యామ్నాయంగా అందరూ స్వీకరించండి, ఆదరించండి.
ముఖ్యంగా ఎగుమతులు దిగుమతులు స్తంభించిపోయినాయి. దీనివల్ల దాదాపుగా 85% దిగుమతుల మీద ఆధారపడ్డ మనం ఆయిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, 85% దిగుమతుల మీద ఆధారపడి ఉన్నాం. ప్రస్తుతానికి 65 రోజులు సరిపడా నిల్వలు ఉన్నప్పటికీ ఇదే యుద్ధం ఇలాగే కొనసాగితే మనం నష్టపోయే అవకాశం ఉంది. అలాగే గ్యాస్కి గృహ వినియోగానికి ఇబ్బంది లేదు, కానీ వ్యాపారం అంటే కమర్షియల్ గ్యాస్ మాత్రం ఇబ్బందిగానే ఉంది. దాదాపు హైదరాబాద్లో 1,60,000 ఆటోలు ఉంటే ఒక దాదాపుగా 25,000-30,000 కార్లు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా సిఎన్జి సప్లై లేక చాలా ఇబ్బందిగా ఉంది. ఇంతే కాకుండా రైతుల వరకు వచ్చేటప్పటికి అరటికాయలు కావచ్చు, అంటే పళ్ళు, గుడ్లు కావచ్చు, ఆక్వా చేపలు, రొయ్యలు, ఇలాంటి కూరగాయలు ఇవన్నీ కూడా ఎగుమతులు లేక డిమాండ్ తగ్గిపోయి రేట్లు దాదాపు మూడో వంతుకు పడిపోయింది. పల్లెటూళ్ళలో అదొక దేన కాదా, రైతులు నష్టపోయారు, పెట్టుబడులు పెట్టారు, తిరిగి ఆదాయం రావటం లేదు. వాళ్ళ బ్రతుకు తెరువు ఏమిటి? ఇలా ఏం చేయాలి? ఎవరిని అడగాలి? ఇంకా అక్కడి నుంచి సిటీకి వచ్చేస్తే వినియోగదారుడికి వచ్చేటప్పటికి ₹1 కూడా తగ్గట్లేదు. అక్కడ పల్లెటూరులో 2.5-3 రూపాయలు అమ్మిన గుడ్డు ఇక్కడ ₹7 వరకు అమ్ముతున్నారు. అక్కడ టన్ను ₹7,000 అమ్మిన అరటికాయలు ఇక్కడ డజన్ ₹60 అమ్ముతున్నారు. ఈ నష్టాలను ఎవడు భరించాలి? ఎందుకు ఇంత దారుణం జరుగుతుంది? మనం ఎందుకు వీటిని సరి చేసుకోలేకపోతున్నాం? ఈ విషయాల మీద ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మనందరం దీని మీద సవ్యంగా ఆలోచిస్తే, మనం దాని గురించి రైతుని మనం దృష్టిలో పెట్టుకుంటే తప్పకుండా సవ్యమైన మార్గాలు ఆలోచించగలం, ఆ నష్టాలను పూరించగలం, ఎంతో కొంత మేలు చేయగలుగుతాం. మనకెందుకు లేని మనం అందరం ఊరుకుంటే సమాజం నష్టపోతుంది, దేశం నష్టపోతుంది, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటాం. సర్వనాశనం అయిపోయినాక ఆలోచించిన మేలుకొన్న ఉపయోగం లేదు. ఎందుకనంటే మీరు బ్యాంకులో డబ్బులు దాచుకున్న అక్కడ ద్రవ్యోల్బణం వల్ల కానీ, లేదంటే షేర్ మార్కెట్ పడిపోవటం వల్ల, యుద్ధాల వల్ల షేర్ మార్కెట్ పడిపోతుంది. షేర్ మార్కెట్ పడిపోతే ఆటోమేటిక్గా మనకు రావాల్సిన ప్రతిఫలం తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా మీరు పెట్టిన పెట్టుబడి రావచ్చు, లేదా అది కూడా సరిగా రాకపోవచ్చు. ఇవన్నీ జరగకముందే మనం మేలుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇతర దేశాల మీద ఆధారపడటం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. మన స్వదేశీ వస్తువులే వాడుకోవటానికి అలవాటు పడాలి. ఎప్పుడంటే మీరు ఈ సవ్యమైన ఆలోచన చేస్తారో మనం బాగుపడతాం. రైతుకి వినియోగదారుడికి మధ్య ఉన్న దళాలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. అందులో మనం ఎందుకు ఎంటర్ కాకూడదు? మనం ఏం చేయాలి? మనకి గవర్నమెంట్ ఏం చేయాలి అని గవర్నమెంట్ని మనం అడగాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ కూడా, ప్రభుత్వాలు కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతుకి వినియోగదారుడికి మధ్యలో ఒక సక్రమైనటువంటి మార్జిన్ మాత్రమే ఉండాలి తప్ప ఎక్కువగా ఉండకుండా నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు మాత్రమే మనం సవ్యంగా ఉంటుంది. ఆ తర్వాత రేట్లు పెరగకుండా, ద్రవ్యోల్బణంలో తగలకుండా, మనం వినియోగదారునికి తక్కువగా వస్తాయి, మన రైతుకి ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ దిశగా మనం ఆలోచించినప్పుడు మాత్రమే మేలు చేయగలం తప్ప మనకెందుకు లేని మన ఇంట్లో మనం పడుకుంటే జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటుంది. దీనికి పరిష్కారం గురించి ఎవరు ఆలోచించరు. అందరం కలిసి నష్టపోతాం. నష్టపోయిన తర్వాత మనం మేలు చేయలేం. యుద్ధాలు వచ్చినా, అతివృష్టి వచ్చినా, అనావృష్టి వచ్చినా, కోవిడ్ లాంటి మహమ్మారిలు వచ్చినా మనం ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నాం, నష్టపోతున్నాం. రైతులు పూర్తిగా లాస్ అవుతున్నారు. కానీ ఎన్ని వచ్చినా పని చేసేది మాత్రం రైతే. రైతు ఎప్పుడు ఇంట్లో పడుకోడు, వాడు పని చేస్తూ ఉంటాడు. నష్టపోయినా సరే వాడు కష్టపడుతూనే ఉంటాడు, మనందరికీ తిండి పెడుతూనే ఉంటాడు. మనందరికీ తిండి పెట్టే రైతుని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అతని కడుపు నింపాల్సిన అవసరం ఉంది. అతనికి కావాల్సిన అవసరాలను చూడవలసిన అవసరం ఉంది. అతనికి మేలు చేయాల్సిన అవసరం ఉంది. రైతులు ఏమంటున్నారంటే, ఎవడితోనో యుద్ధం చేస్తే ప్రభావం మా మీద ఏంటి సార్? నష్టాలు మాకేంటి సార్? ఈ ఇబ్బందులు మాకెందుకు వచ్చినాయి సార్? మేము తెచ్చిన అప్పులు ఎలా కట్టాలి సార్? వాటికి వడ్డీలు ఎలా కట్టాలి? మా ఉత్పత్తులు డిమాండ్ తగ్గిపోయింది, రేట్లు పడిపోయినాయి. మరి మేమేం చేయాలి? మా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి? మేము ఎలా బ్రతకాలి సార్ అని ఆవేదన వెలుబుచ్చితే నేనేం చెప్పాలో నాకే అర్థం కాలేదు. ఇది నిజం.
ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం వాళ్ళ యొక్క ఆవేదనను మీ అందరికీ తెలియజేద్దామని, అందరం కలిసి వాళ్ళకి ఏవైనా పరిష్కారం చూసే దిశగా ఆలోచిద్దామని మాత్రమే. మీరు కామెంట్స్ ద్వారా పరిష్కారాలను సూచించండి. అందరం కలిసి రైతుల్ని ఆదుకుందాం, రైతుల్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. భావి తరాలకి ఆకలి కేకలు రాకుండా ఉండేట్లుగా మనం వీళ్ళని సన్నద్ధం చేసుకుందాం. దీనితో పాటు మరొక మనవి, ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరం కోసం సరుకులు కానీ గ్యాస్ కానీ కొనండి తప్ప భయంతో డబ్బులు ఉన్నాయి కదా అని మార్కెట్లో బ్లాక్లో కూడా కొని దాచుకోవడానికి మీరు ముందుకెళ్ళకండి. అవసరానికి మాత్రమే కొనండి. మనకి 25 రోజులకే ఇక్కడ దొరుకుతుంది, కానీ పల్లెల్లో 45 రోజుల వరకు వాళ్ళకి దొరకని పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క అవకాశాలను వినియోగించుకుని డిమాండ్కి సరఫరాకు ఉన్న మధ్య అంతరాలని ఉపయోగించుకుని ఒక మాఫియా గ్యాంగ్ తయారయ్యి బ్లాక్లో అమ్ముతున్నట్టుగా సమాచారం అందుతుంది. వాళ్ళ మీద ప్రభుత్వం వారిని, అధికారుల్ని ఉక్కుపాదం మోపవలసిందిగా కోరుతున్నాం. వాటిని అరికట్టవలసిందిగా కోరుతున్నాం. అలాగే వినియోగదారులు అవసరం లేకుండా కొనుగోలుకి వెళ్ళొద్దు, స్టాక్ పెట్టుకోవద్దు. ఎందుకంటే మనకి సరఫరా ఇబ్బంది లేదు, మార్కెట్లోకి వస్తూనే ఉంది. కాబట్టి మీరు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తూనే మీరు మంచి మార్గంలో ఉండండి. బ్లాక్లో కొనకండి. అవసరమైతే బ్లాక్లో అమ్ముతున్నట్టుగా మీకు సమాచారం తెలిస్తే రిపోర్ట్ చేయండి. బ్లాక్ మార్కెట్ నరకట్టడానికి అధికారులకు సహకరించండి.